హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మనం పుదీనా ఆనియన్ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల పల్లీలు ఇవి వేయించుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత ప్యాన్లో పుదీనా నీట్గా కడిగి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా మగ్గించాలండి. మగ్గిన తర్వాత 3 రెబ్బలు చింతపండు రెబ్బలు నీట్గా కడిగి వేసేయాలి. ప్యాన్లోనే వేయాలి. పుదీనాతో పాటు మగ్గించాలి. లిడ్ పెట్టేసి మధ్యలో చూస్తూ 2-3 సార్లు కలుపుతూ మగ్గించాలి. ఆకంతా అలా దగ్గరికి అయ్యేదాకా మగ్గించాలి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దాని తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు, నువ్వులు, ధనియాలు తీసుకొని వాటిని ఫస్ట్ గ్రైండ్ చేయాలి. మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న 4 ఎండుమిర్చి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. దాని తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకొని బ్లెండ్ చేయాలి. దాని తర్వాత పుదీనా మనం పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక్కసారి తిప్పాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసి ఒక్కసారి తిప్పేసి మనం బౌల్లోకి తీసుకోవాలండి. దాని తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొన్ని మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో కొంచెం మనం పోపు కోసం ఇవి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మన పచ్చళ్ళలో కలుపుకోవాలండి. టేస్టీగా చాలా